జన సైనికులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకంటే ప్రతి ఒక్క జన సైనికుడు కలిసికట్టుగా ముందుకు పార్టీ తీసుకెళ్లాలని ముఖ్యంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కావున ఈరోజు ఎవరు కూడా మనలో మనం భేదం లేకుండా ముందుకు పార్టీని నడపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా చేస్తుందో, ఏ రకంగా అభివృద్ధి చేస్తుందో అందరికీ తెలుసు. ఈరోజు గిరిజన ప్రాంతంలో చూసినట్లయితే డోలుమూత సాగుతుంది, త్రాగునీరు సమస్య ఉంది, రహదారి లేని పరిస్థితి ఉంది, ఈరోజు సరైన పాఠశాల లేదు. కావున మనమందరూ కూడా జనసేన పార్టీ కానీ ముందుండి నడిపిస్తే మనమందరూ కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ పార్టీ ఆ పార్టీ అని ప్రతి పార్టీకి చూసాము. ఈ ఒక్కసారి ఒక అవకాశం జనసేన పార్టీకి అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఒక అవకాశం ఇస్తే ఈ గిరిజన ప్రాంతంలో ఎలా అభివృద్ధి జరుగుతుందో చేసి చూపిస్తారు. నీతి నిజాయితీకి కట్టుబడి ఉన్న వ్యక్తి నిజాయితీగా ఈ రోజు దాకా కూడా నడుపుతున్నారంటే ఆంధ్రప్రదేశ్లో ఏ నాయకుడు లేదు. అలాంటి నాయకుడు మనకు దొరకడం చాలా అదృష్టంగా భావించాలి. ఎందుకంటే రూపాయి డబ్బులు లేకుండా ఇక్కడ వచ్చారు. అదే వైసీపీ మీటింగ్ కానీ లేక కాంగ్రెస్ మీటింగ్ కానీ అవుతే వందలాది మంది వస్తున్నారంటే అది డబ్బులు ఖర్చు పెట్టి బిర్యానీ పొట్లానికి మందుకి బానిసపడి వస్తున్నారు. కానీ ఇక్కడ జనసేన స్వతంత్రంగా ఎవరు డబ్బులు పెట్టుకొని ఇక్కడ ఈ కార్యక్రమంకి వచ్చారు. అది ఇలాగే 2024లో మనమందరం కానీ కష్టపడితే తప్పకుండా మన పార్టీ రావడానికి అవకాశం ఉంది. గిరిజన ప్రాంతంలో మరి అభివృద్ధి చెందడానికి కూడా అవకాశం ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనలో మనం పేదలు అవుతే, మనలో మనం వర్గాలు అవుతే పార్టీ విడిపోవడానికి అవకాశం ఉంటుంది. పార్టీ ముందుకు తీసుకెళ్లే అవకాశం కోల్పోవడానికి అవకాశం ఉండదు. కావున ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి పార్టీ కోసం. ఇక్కడ వ్యక్తిగతలు చూసుకోకూడదు. మనము అంతేగాని ఇక్కడ వ్యక్తిగతలు చూసుకొని మనం విడిపోవడానికి అలాంటి గందరగోళం సృష్టించకండి. ప్రతి ఒక్కరు ఎలాంటి బాధ్యత ఉన్నా లేకపోయినా ఒక జన సైనికుడుగా ముందు వచ్చి పని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు సార్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు.